జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, మొత్తానికైతే బంగ్లాదేశ్ అంతా కూడా తగలబడిపోతుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు. ఓకేనా? మహమ్మద్ యూనస్ తెలుసు కదా మీకు. ఈ మహమ్మద్ యూనస్ అనేవాడు బంగ్లాదేశ్కు అప్రకటిత ప్రధానమంత్రి అన్నమాట. ఏదో ఒక రకంగా బంగ్లాదేశ్లో ఎన్నికలను వాయిదా వేసి తానే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి స్థానంలో ఉండాలని చెప్పేసి ఈ మహమ్మద్ యూనస్ గాడు రకరకాల ప్లాన్లన్నీ కూడా వేస్తున్నాడు. అందుకోసం మన భారతదేశాన్ని, ప్రత్యేకంగా మన హిందువులను ఉపయోగించుకుంటున్నాడు. బంగ్లాదేశ్లో ఏమి జరిగినా సరే దానిని మన హిందువుల మీదనో లేక మన భారతదేశం మీదనో తోసేసి ఈ మహమ్మద్ యూనస్ గాడు హ్యాపీగా కాలక్షేపం అయితే చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ మరొకసారి అయితే తగలబడిపోతుంది. ఎక్కడ చూసినా కూడా దహనాలు, నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిపోతుంది. అందుకు కారణాలు అయితే చాలానే ఉన్నాయి. సరే, ఇక అసలు విషయానికి వస్తే, షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ అనేవాడు ఒక జిహాదీగాడు అనమాట. వీడు పేరుకు మాత్రమే విద్యార్థి నాయకుడు. వీడు పుట్టుకతోనే రాడికల్ లక్షణాలను అయితే కలిగి ఉన్నాడంట. వీడికి పెద్దగా చదువు సంధ్యాలే, కానీ ఈ ఉద్యమాలలో మాత్రం బాగా చురుగ్గా పాల్గొంటూ ఉన్నాడనమాట. ఇక వీడు పెద్దవాడైన తర్వాత ఏదో ఊరు పేరు తినటువంటి ఒక కోర్సుకి ఎగ్జామ్ రాసి ఢాకా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో సీట్ అయితే ఒకటి సంపాదించాడు. ఇక అప్పటి నుంచి చదువు కంటే ఈ ఉద్యమాలు, ఆందోళన మీదనే ఎక్కువగా దృష్టి అయితే కేంద్రీకరించాడు. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీగాడే ఆందోళనలన్నీ కూడా ప్రారంభించాడనమాట. ఢాకా యూనివర్సిటీలోని రాడికల్స్ అందరినీ కూడా పోగు చేసుకొని షేక్ హసీనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాడు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారి 50 మంది వరకు చనిపోయినారు. సరే, ఆ తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి అయితే వచ్చింది. దాంతో ఇక ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీగాడు బంగ్లాదేశ్లో హీరో అయిపోయినాడు. అర్థమవుతుందా? ఇక వీడు తాను ఒక సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. అంతే. ఇక ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీగాడు వెంటనే బంగ్లాదేశ్ ప్రధాని కావాలని చెప్పేసి కలలు కన్నాడు. ఎందుకంటే ఈ రాడికల్ ముండాకుడులంతా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా వాడికి. ఇంకా వాళ్ళకి ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నా పాకిస్తాన్ అన్నా వాళ్ళకి మొదటి పెట్టుబడి ఏంటంటే ఇది ఉండాలా. ఈ జిహాదీలంతా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే వాడు పెద్ద లీడర్ అయిపోతాడు. ఇప్పుడు నాకు కూడా అదే విధంగా బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని అయిపోతానని చెప్పేసి కళ్ళన్నీ కూడా కన్నాడు. సరే, బాగానే ఉండదు, కళ్ళ కన్నడంలో తప్పులే. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లోని రాడికల్స్తోనూ జిహాదీ విద్యార్థులతోనూ కలిసి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఆ రాజకీయ పార్టీ పేరే ఇంక్విలాబ్ మంచ్. ఏంటి? ఇంక్విలాబ్ మంచ్. అయితే ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీగాడు తన ప్రధాన పదవికి ఎసురు పెడుతున్నాడని చెప్పేసి గమనించినటువంటి బంగ్లాదేశ్ అప్రకటిత ప్రధానటువంటి మహమ్మద్ యూనస్ గాడు ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ స్థాపించినటువంటి ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ పార్టీ గుర్తింపుని అయితే క్యాన్సిల్ చేసి పారేశాడు. చూడండి, ఎందుకంటే వీడికి ఎసురు పెడతాడు కదా, అది వీడి బాధ. అంతేకాకుండా ఈ ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకుండా నిషేధం అయితే విధించాడు. అయితే ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీగాడు బంగ్లాదేశ్లో పేరు తెచ్చుకోవడానికి హిందువులపైన దాడులు చేయించినాడు. అర్థమవుతుందా? అలాగే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను విడదీసి బంగ్లాదేశ్లో కలుపుతానని చెప్పేసి బహిరంగంగా ప్రకటించాడు. ఈడు బొచ్చు ముండా కొడుకు, ఈడు బతుకు, ఇట్లా మోకాలు కాదులే. వీళ్ళంతా నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు, శబ్దాలు చేస్తారు. కాదురా, భారతదేశంలో ఉండే నాయకులంతా ఏమన్నా కాదు చేతగాని వాళ్ళ మారి కనపడతారా మీ కళ్ళకు? లేకపోతే భారతీయ సైన్యం ఏమన్నా కాదులే చావ చచ్చిపోయింది అనుకుంటారా? ఏమనుకుంటారు? పాకిస్తాన్ అట్టాడితే పత్తా లేకుండా పోయింది, వంగనబెట్టి దొబ్బితే మీరెంతరా సద్ది నీళ్ళకి రారు, ఆ కూటినీళ్ళకి రారు. మీరు మీ బతుకులు లేకముండా కొడకల్లారా? కాదు, మీరేది మమ్మల్ని బీకేది? ఊరికేటట్టు అలగా మాటలతో ఏమవుతుంది? అందుకు సంబంధించినటువంటి మ్యాపులను కూడా రిలీజ్ చేశాడు. ఏది? ఈ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్లో కలిసిపోయినట్టు, పంజాబ్ కాశ్మీర్ పోయి పాకిస్తాన్లో కలిసిపోయినట్టు ఇట్లా మ్యాపులన్నీ కూడా రిలీజ్ చేశాడు. దాంట్లో ఏమన్నది కాదు, మీ బతుకులు జడ అది 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 మోగతానం. అదే కాదులే, మ్యాపులు తీసుకుపోయి దీంట్లో కలిపితే లీడర్ అయిపోతాడా, ఈ నాయకుడు అయిపోతాడా, ఈడు భారతదేశాన్ని జయించినాడు అయిపోతాడు ఈడా. దీని తర్వాత ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీగాడు స్వతంత్ర అభ్యర్థిగా ఢాకా 8 నియోజకవర్గం నుంచి బరిలోకైతే దిగినాడు. ఎందుకంటే పార్టీ లేదు, ఆ పార్టీ తరఫున ఎలక్షన్స్లో పోటీ చేసేదానికి లే, కాబట్టి ఏంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగినాడు అనమాట. అయితే మొన్న 12వ తారీఖున ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ తన ప్రచారం ముగించుకొని ఆటోలో పోతా ఉంటే ఇద్దరు గుర్తు తినేటువంటి వ్యక్తులు వచ్చి ఈ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ గారిని కాల్ చేసి వెళ్ళిపోయినారు. పాట్ 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 మని.
అంతే. ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడినటువంటి ఈ షరీఫ్ ఉస్మాన్ గాడు చికిత్స పొందుతా మన హాస్పిటల్లో చచ్చిపోయినాడు. ఇక ఈ షరీఫ్ ఉస్మాన్ గాడు చనిపోయాడు అని తెలియగానే బంగ్లాదేశ్లో మళ్ళా ఈ ఆగ్రహ జ్వాలలన్నీ కూడా మొదలైనాయి. ఎందుకంటే ఈ జిహాదీస్ అంతంతా ఉండదు కదా, ఇంక వాళ్ళు ఊరికి ఆడుంటారు. వాళ్ళకి ఏం లేయా, ఏదో ఒకటి మామూలుగా మీరు విన్నారో లేదో రచ్చపోత ముండా కొడుకులు అంటూ ఉంటారు. వాళ్ళకి నిద్ర లేచిన తాచి రచ్చ కావాలా, వాళ్ళు తిన్నా తాగినా పడుకున్నా ఏ ఆడికి పోయినా కూడా వాళ్ళకి రచ్చ కావాలా. వాళ్ళు కొట్టని లేకపోతే కొట్టించుకొని వాళ్ళకి మాత్రం రచ్చ అనేది కావాలన్నమాట. వీళ్ళు ఆ జాతికి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళు కూడా. అయితే ఈ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు అలాగే ఇంక్విలాబ్ మంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో ఆందోళన చేయడం ప్రారంభించారు. ఈ పిచ్చి ముండా కొడకలకు ఎవరిని ఏం చేయాలో అర్థం కాక మన భారతదేశ ఎంబసీ పైన దాడులు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూడండి ఇట్టుంటుంది. వాళ్ళ దేశాన్ని వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు. మన భారతదేశ ఎంబసీ మీద రాళ్ల దాడులు చేయాలని చెప్పేసి ప్లాన్లు అయితే వేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఢాకాలోని మన భారత ఎంబసీలో 200 మంది భారతీయ కమాండోలను సిద్ధంగా ఉంచిందంట. వచ్చితే ఇంకేలా కొబ్బరి తురినట్టు తురుగుడే అంతే, ఊరికే కూడా ఉండదు. ఒకవేళ ఈ జిహాదీ విద్యార్థులు కనుక మన ఎంబసీ మీద దాడులు చేస్తే వాళ్ళనందరినీ కూడా ఎరగదీసి మరగేసేదానికి అలాగే మన ఎంబసీ ఉద్యోగాలను కాపాడేదానికి మన కమాండోలు అయితే సిద్ధంగా ఉండారంట. ఇక ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. అది విషయం. మొత్తానికైతే నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైంది. అది ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా కానీ ఈ బొంగులో దేశం మాత్రం బొంగంతా కూడా బయలుపోతుంది. దాంట్లో మాత్రం డౌటేలే. అది మోడీ హయాంలో జరుగుతుందా లేకపోతే రేపు యోగి వచ్చిన తర్వాత జరుగుతుందో తెలియదు. కానీ వీళ్ళకి మాత్రం చెమ్మ సెక్కే, మామూలుగా అయితే ఉండదు లెక్క. అట్టుంటుంది. అప్పుడు వీళ్ళు కావచ్చు, వీళ్ళకి సపోర్ట్ చేసే పాకిస్తాన్ రాని లేకపోతే చైనా రాని వీళ్ళమ్మ మొగుళ్ళు రాని ఎవడు వచ్చినా కూడా అంతే, అది వేరే లెవెల్ ఉంటుంది. ఆ రోజు దాకా మనం వెయిట్ చేయాలంతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.